టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసంలో పాసురాలు ఇవి మనం వింటూ ఉంటాం. అయితే ఈ పాసురాల యొక్క అర్థం తెలుసుకుని ఆ పాసురాల ద్వారా గోదాదేవి మనకి ఏం నేర్పిస్తోంది, అలాగే భగవంతుని యొక్క సేవ పూజ అంటే ఎలా ఉండాలి, కేవలం పూజా మందిరంలో కూర్చుని భగవన్నామ స్మరణ చేసుకోవడమా, లేకపోతే అంతటా భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా వ్యాప్తి చెంది ఉన్నాడు, ఆ తత్వం ఏమిటి తెలుసుకోవడమా, ఈ సాధన చాలా అవసరం. కాబట్టి ఈ పాసురాలలో గోదాదేవి తాను ఆ మార్గంలో నడుస్తూ మనకి ఎన్నో విషయాలు చెప్పేసింది. అలా చెప్తూ పాసురాల ద్వారా భగవంతుణ్ణి సేవించి చివరికి రంగనాథ స్వామిలో ఐక్యమైపోయి మనందరికీ కూడా భక్తి పారవస్యంలో ఉండాలి అంటే ఎటువంటి మెట్లు మనం ఎక్కాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, ఏ మార్గం వైపు వెళ్ళాలి అన్నది చాలా చక్కగా చాలా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఆవిడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పాసురాలు అన్నవి ఆ లోపల దాగి ఉన్న విషయాలు మనందరికీ బాగా తెలిసినవే కదా అనేటట్టుగా ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ఈ పాసురాలలో ఈరోజు మనం 11వ పాసురం నుంచి 11 అలాగే 12, 13 ఈ 3 పాసురాలలో గోదాదేవి ఏం చెప్పింది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. గోపికల్ని ఆవిడ లేపుతోంది. ఎందుకు అంటే ముందుగా మనం చెప్పుకున్నాము, ఒక 10 మంది గోపికలు అంటే తన చెలికత్తలు అక్కడ లేరు, కనిపించలేదు. ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ 10 మంది కూడా ఎందుకు లేరు? వాళ్ళ సాంగత్యం కూడా అవసరం కదా, వాళ్ళు కూడా భగవత్ సేవ చేసుకోవాలి కదా, అందరం కలిసి తరించిపోవాలి కదా అనే భావనతో ఒక్కొక్కళ్ళని లేపడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ 11వ పాసురంలో ఒక గోపిక ఇంటికి వెళ్ళడం జరిగింది, అందరూ కలిసి గోదాదేవితో పాటు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు తలుపులు కొట్టి లేవమ్మా లే, తెల్లవారిపోయింది కదా అని అంటున్నారు. అటువంటి సమయంలో ఆ గోపిక ఎలా పడుకుని ఉంది, పడుకుని ఉన్నప్పుడు ఆ గోపిక ఎలా కనిపిస్తోంది, మరి దానికి కూడా ఒక చక్కని వివరణ అన్నది ఇస్తూ అందులో దాగి ఉన్న అర్థమేమిటి అన్న విషయాన్ని ఇక్కడ 11వ పాసురంలో మనకి చెప్తున్నారనమాట. ఈ గోపిక పరమ భక్తురాలు, కృష్ణుని సేవలో ఎప్పుడూ మునిగి ఉంటుంది. కాబట్టి నువ్వు పరమ భక్తురాలివి, ఎంతో తేజస్సు కలిగిన దానివి, నువ్వు కూడా ఇలా పడుకుంటే ఎలా? అదిగో సూర్యోదయం అయిపోతోంది కదా, మరి తెల్లవారుజామునే లేచి ఈ గోష్ఠిలో అంటే మేమందరం కలిసి ఏ వ్రతం అయితే చెయ్యబోతున్నామో అక్కడ నువ్వు కూడా రావాలి కదా, కాబట్టి తొందరగా లే లే అని ఇక్కడ గోదాదేవి లేపుతోంది. అలాగే ఈ గోపిక యొక్క సౌందర్యం దీని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ సౌందర్యం అంటే ఎలాగా, ఆవిడ అలా మంచం మీద పడుకుని ఉన్నప్పుడు ఒక బంగారు తీగ అక్కడ అలా ఉందా అనేటట్టుగా ఉందట. అయితే ఎందుకు ఇలాగ బంగారంతో లేకపోతే బంగారు తీగతో పోల్చారు అంటే, ఒకటి తీగ అన్నది ఒక చెట్టుని ఆధారం చేసుకుని వెడుతూ ఉంటుంది. లేకపోతే మనం ఎక్కడి నుంచైనా తీగను ప్రారంభం చేస్తే దానికి అలా 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 అది వెళ్ళిపోవటానికి ఒక మార్గం చూసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఒక ఆధారం అన్నది ఉన్నప్పుడు దాన్ని పట్టుకుని తీగ అన్నది వెళుతూ ఉంటుంది. అలా ఈ గోపికను ఆ విధంగా పోలుస్తూ, అంటే ఎవరు ఆధారం ఈ గోపికకు? శ్రీకృష్ణ పరమాత్మ ఆధారము, భగవంతుడు ఆధారము. భగవంతుడిని పట్టుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఓ గోపిక, నువ్వు తొందరగా నిదురల్లే అని చెప్తున్నారనమాట. మనందరికీ కూడా ఆధారం భగవంతుడే. కానీ మనకి మనమే గొప్ప అనే భావనతో, నేను ఎదుగుతున్నాను అంటే కారణం నేనే అనే ఆలోచనతో మనం ఉంటూ ఉంటాం. కాకపోతే భగవంతుణ్ణి ఆధారం చేసుకుని ఎప్పుడైతే అడుగులు వేస్తూ ఉంటామో ఇవి సరైనవా కాదా, మనం సత్యం వైపు వెళుతున్నామా, ధర్మాన్ని పాటిస్తున్నామా, ఈ ఆలోచన వస్తుంది. భగవంతుణ్ణి ఆధారం చేసుకోకపోతే మన ప్రయాణం నచ్చినట్టుగా ఉంటూ ఉంటుంది. మనకి నచ్చుతుంది కానీ ఆ తర్వాత మంచి మాత్రం జరగదు. ఇన్ని భావాలు ఉంటాయి ఈ చక్కని పోలికతో. అలా బంగారు తీగలాగా, సరే తీగ అంటే సరిపోయింది, మరి బంగారము అంటే శుభప్రదం, మంగళప్రదం, అంతే కదా. పెద్ద పెద్ద యజ్ఞాలు హోమాలు చేసినప్పుడు కూడా బంగారపు ముక్క అందులో వేస్తూ ఉంటారు, బంగారపు కాసు ఉంటే వేస్తూ ఉంటారు. బంగారం ధరించటం కూడా చాలా మంగళత్వం అని చెప్తారు. అందుకే ఇదివరకు అయితే స్త్రీలు 7 వారాల నగలు అంటూ చక్కగా బంగారంతో తయారు చేయించుకున్న నగలు ఎక్కువగా వేసుకుంటూ ఉండేవారు. ఎందుకు అంటే అలా బంగారం ఒంటి మీద ఉన్నప్పుడు స్నానం చేసినప్పుడు కూడా ఆ బంగారం నీళ్లు ఏవైతే శరీరానికి తాకుతాయో విశేషమైన శక్తి ఉంటుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. అందుకే బంగారము పెట్టుకునేవారనమాట ఇది వరకు అందరూ, స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు ఎవరైతే వాళ్ళు.
అయితే అటువంటి బంగారము అంటే శ్రేష్టమైన ఒక పదార్థము, మంగళప్రదము, శుభదాయకము, ఇటువంటి బంగారు తీగ, ఓ బంగారు తీగలా ఉన్న ఓ గోపిక నువ్వు తొందరగా నిద్రలే అని ఇక్కడ లేపుతోంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నారు. ఈ గోపిక ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడ బోళ్ళంత పశు సంపద ఉంది, ఎన్నో ఆవులు ఉన్నాయి. మరి అన్ని గోవులకి కూడా ఒక్కడు ఉన్నట్ట ఆయన పాలు పితుకుతూ ఉంటాడట. మొత్తం ఎన్ని గోవులు ఉన్నాయో అన్ని గోవుల పాలు అతనే పితుకుతాడు, మళ్ళీ అతనే అందరికీ అలాగ పంచి పెడుతూ ఉంటాడు. అంటే అతనికి అంత బలము. అలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు, నీ ఇంట్లో ఉన్నారు, సమస్త ఐశ్వర్యము నీ దగ్గర ఉంది అని ఇక్కడ గోదాదేవి చెప్తోంది. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఉంటాయా పాసురాలలో? వాటి గురించి కూడా మనమేం తెలుసుకోవాలి అంటే ఉందిగా, ఇందులో కూడా ఒక రహస్యం దాగి ఉంది. అంటే సంపద, ఐశ్వర్యము, గో సంపద గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే అన్ని గోవులు ఉన్నా అన్ని గోవుల దగ్గర నుంచి పాలు తీసి ఒక్కతనే ఇస్తున్నాడు. అంటే అంత బలం కలిగిన వాడు నీ ఇంట్లో ఉన్నాడు అంటే గురువుల ఆశీర్వచనం మీ ఇంట్లో పుష్కళంగా ఉంది, పెద్దవాళ్ల యొక్క అనుగ్రహం ఆశీర్వచనం పుష్కళంగా ఉంది. అంటే ఈ వ్యక్తిని గురువులతో పెద్దవాళ్లతో పోలుస్తున్నారు. గురువులు ఏ రకంగా అయితే సమస్త విద్య యొక్క సారాంశాన్ని లేకపోతే సంస్కారం యొక్క సారాంశాన్ని తీసి మనకి ఇస్తూ ఉంటారో అటువంటి బలం కలిగిన వాడు నీ ఇంట్లో ఉన్నాడు, ఎన్నో గోవులు ఉన్నాయి, ఎంతో సంపద ఉంది, అలాంటి కీర్తి పొందిన ఓ గోపిక తొందరగా లే అని గోదాదేవి ఇక్కడ లేపుతోంది. ఇంతేనా కాదు, చివరికి ఇంకొక పోలికతో కూడా పోలుస్తున్నారు. అదేమిటి అంటే పాములా కూడా పడుకుని, అంటే అలా పడుకుని ఉన్నప్పుడు పాములా కూడా కనిపిస్తోందట. అలాగే ఆ కురులు విరబోసుకుని పడుకుంది కదా, అప్పుడు ఒక నెమలి ఏ రకంగా అయితే నెమలి పించం అన్నది ఉంటుందో, అంటే అది పురివిప్పినప్పుడు కాదు, మామూలుగా ఉన్నా కూడా మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో, అలా తన కురులు అలా పక్కన ఉన్నప్పుడు ఆ మంచం మీద అవి నెమలి పించాన్ని అవి తలపిస్తున్నాయి, అంత సుందరంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఎంతసేపు ఇక్కడ సుందరంగా ఉండటం అనేదా కాదు, ఇక్కడ భక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే బాహ్య సౌందర్యం అన్నది సౌందర్యం కాదు. అందంగా ఉండడం అంటే అందరికీ ఆనందాన్ని పంచిపెట్టడం, అప్పుడే ఆ స్వరూపం చాలా అందంగా ఉంటుందట. అంతేకాని మన కళ్ళు ముక్కు ఎలా ఉన్నాయి, మనం తెల్లగా ఉన్నామా లేకపోతే ఎలా ఉన్నాము, చూడటానికి బాగున్నామా అన్నది కాదు, మన ఆలోచన విధానము, అలాగే మన మాట తీరు, ఏ రకంగా మన ప్రవర్తన ఉంటుందో ఇది ఎంతో అందాన్ని మనకి తెచ్చిస్తాయి. అటువంటి సౌందర్య రాశి ఈ గోపిక. కేవలం చూడడానికి అని కాదు, తన పద్ధతి అలా ఉంటుంది, తన నడవడిక అలా ఉంటుంది. మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా, ఈ గోపిక మహాభక్తురాలు, అలాగే ఐశ్వర్య సంపన్నురాలు. అంటే ఈ ఐశ్వర్యము ఇదంతా కూడా బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యం. ఏ రకంగా అయితే పాము తన శరీరానికి, అంటే చెప్తూ ఉంటారు కదా, పాము ఆ శరీరం పైన ఉన్న ఒక పొర దాన్ని తానే విడిచిపెడుతుంది, ఇంకెవరూ పట్టుకుని లాగరు, ఆ పొరను విడిచిపెట్టి పాము వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా వైరాగ్య భావనతో ఎప్పుడైతే భక్తి అన్నది కూడుకుని ఉంటుందో, వైరాగ్య భావన ఇతరులు చెప్తే వచ్చేది కాదు, మనంగా అలవాటు చేసుకోవాలి. వైరాగ్యం అంటే మళ్ళీ అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది కాదు, ఎప్పుడు దేన్ని పట్టుకోగలగాలి, ఎప్పుడు దేన్ని విడిచిపెట్టగలగాలి, విపరీతమైన మోహం లేకుండా ఉండాలి, ఇదంతా వైరాగ్య భావన. అంటే కేవలం భక్తి మార్గంలోకి వెళ్ళాలి అంటే భగవన్నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు, వైరాగ్యంతో కూడుకున్న భక్తి అన్నది ఉండాలి. అందుకే ఆదిశంకరాచార్యులు వారు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలను మాకు ఇవ్వు తల్లి అని అన్నపూర్ణాదేవిని అడుగుతారు, ఆ భిక్ష పెట్టు మాకు అన్నంతో పాటు అని. అలా భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, అలాగే వైరాగ్య భావన ఉండాలి. కాబట్టి పాములాగా కనిపిస్తోందట ఈ గోపిక, అంటే వైరాగ్యంతో కూడుకున్న భక్తి ఉన్న గోపిక. నువ్వు నిద్రలే, మాతో కలువు రా, మనం అందరం కలిసి వ్రతం చేసుకుందాము అనేటట్టుగా ఈ 11వ పాసురంలో మనకి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇంత చక్కగా నిద్ర లేపారు కదా, ఆ గోపిక లేచి సరే నేను లేస్తాను, మనం వెళదాము, ఇంతకీ మనం ఏం చేద్దాము అంటే నల్లటి మేఘాలలాగా, అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నప్పుడు నీలమేఘశ్యాముడు అని అంటుంటారు కదా, అటువంటి స్వరూపంతో ఉన్న కృష్ణ పరమాత్మను మనమందరము కొలుచుకుందాము, మనమందరము భక్తి శ్రద్ధలతో కృష్ణనామాన్ని తలుచుకుందాము
అంటూ ఈ 11వ పాసురంలో ముఖ్యంగా అంతఃసౌందర్యం గురించి, ఈ గోపికను అంటే అది పొగడడం కావచ్చు, లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పడం కావచ్చు, కానీ వీటిలో భావన ఏమిటి అంటే అంతఃసౌందర్యం, అది మన మనస్తత్వంతో కూడుకున్నది. అటువంటి సౌందర్యంతో కూడుకున్న ఓ గోపిక లే అంటూ ఈ భక్తి మార్గంలోకి వెళ్ళటానికి అంతఃసౌందర్యం ఎంత ముఖ్యము అన్నది ఇక్కడ ఆండాల్ వారు తెలియచేస్తున్నారనమాట. అలా మొత్తానికి ఈ గోపిక లేవడము, వాళ్లతో పాటు వెళ్ళడం. ఆ తర్వాత 12వ పాసురంలో మనకి మరి ఇంకొక గోపిక దగ్గరికి వెళతారు కదా, అలా వీళ్ళందరూ కలిసి ఇంకొక గోపిక దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన వెంటనే బోల్డన్ని గేదెలు అక్కడ ఉన్నాయి, కనిపించాయి. అయితే ఆ గేదెలు పాలను అలా విడిచిపెట్టేస్తున్నాయంట. ఎవరో వచ్చి పాలు వెతకటము అలా కాదు, అవి అలా పాలను విడిచిపెట్టేస్తున్నాయి. అదేంటిది, ఇంత ఐశ్వర్యం ఉందా అంటే మీ దగ్గర? పాలు అలా వెళ్ళిపోతున్నా కూడా ఒక గేదె కాదు, బోల్డన్ని గేదెలు ఉన్నాయి, పాలు విడిచిపెట్టేస్తున్నాయి, అవి వృధా అయిపోతున్నాయి, అయినా పట్టించుకోవడానికి ఎవరు లేరా అంటూ గబగబా లోపలికి వచ్చు, ఇదేమిటమ్మా ఇంకా పడుకుని ఉన్నావా, చూడు మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా కూడా అలా వెళ్ళిపోతోంది, నీకు అసలు ఏమీ అర్థం కావట్లేదా, తెలియట్లేదా, తొందరగా లే అంటూ ఈ ఉదాహరణతో లేపుతోంది అమ్మవారు. లోపల ఉన్న గోపిక కూడా ఇంకా నిద్రావస్థలో ఉంది. అయితే మరి ఏం చేస్తున్నావు అంటే ఈ రక్షణ బాధ్యత ఎవరైతే వహిస్తారో అంటే ఆ గేదెలకి, పశు సంపదకి సంబంధించి, అలాగే ఎవరో ఒకరు ఉంటారు కదా పశువుల కాపరిలాగా చూసుకోవటానికి, ఈ గోపికకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యే అన్నీ చూసుకుంటాడట. మరి మీ అన్న ఎక్కడ ఉన్నాడు? అన్నీ మర్చిపోయి కృష్ణ భగవానుణ్ణి సేవించుకుంటూ ఉండిపోయాడా, తన్మయత్వంతో ఉండిపోయాడా? కాబట్టి ఇలాగా మర్చిపోయాడు, తన పని తాను మర్చిపోయాడు, మైమరచిపోయి కృష్ణ సేవ చేసుకుంటున్నాడు మీ అన్నయ్య. ఎందుకో చూస్తున్నావా, ఇదిగో కనిపిస్తోందిగా మాకు. కాబట్టి ఇలా గేదెలు పాలు విడిచిపెట్టేస్తున్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదు అంటే అంత ఐశ్వర్యంతో తులతూగిపోతున్నారా మీరందరూ? మరి మీకు అసలు ఏమీ పట్టట్లేదా, ఏమీ కనిపించట్లేదా, తొందరగా లే లే అని లేపుతోందనమాట. ఇంతేనా కాదు, ఇక్కడ ఇంకొక విషయం కూడా గోదాదేవి చెప్తోంది. ఆవిడంటోంది, అసలు మా పరిస్థితి ఏమిటో తెలుసా, మేము తడిసిపోతున్నాము. ఏ రకంగా అంటే 3 రకాలుగా. ఒకటి, తెల్లవారుజామున, ధనుర్మాసం అంటేనే చలి బాగా ఉంటుంది కదా, అందులో వాళ్ళు చాలా అంటే పొద్దుపోయాక వెళ్ళి లేపడం కాదు, ఇంకా సూర్యోదయం కావస్తోంది కాబట్టి మనం తొందరగా లేచి ఈ వ్రతం చేసుకోవాలి అని కదా లేపుతున్నారు. ఆ సమయంలో ఎంత చలిగా ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది, మనకి తెలుసు ఈ సమయంలో ఎలా ఉంటుందో చలి. అందుకే ఇక్కడ ఆండాల్ తల్లి చెప్తోంది, పైనుంచి మంచు కురుస్తోంది, అలా మేము తడిసిపోతున్నాం. అలాగే ఈ పాల ధార ఏదైతే ఉందో ఈ గేదెలు విడిచిపెట్టేస్తున్నాయిగా, అలా మేము తడిసిపోతున్నాం. ఇది 2వ రకంగా అనమాట. ఇక 3వ రకంగా మనసులో కృష్ణ భక్తి రసం అన్నది ఉంది. ఆ కృష్ణుని యొక్క భక్తి కోసం అంటే ఇంకా ఏ రకంగా పూజలు చేసుకోవాలి, ఎలా వ్రతం చేసుకోవాలి, ఈ ఆలోచనతో మేము కృష్ణ భక్తితో మేము అలాగ తడిసిపోతున్నాం. అంటే ఆ ప్రవాహం ఏదైతే ఉందో ఈ ప్రవాహంలో మేము కొట్టుకుపోతున్నాము 3 రకాలుగా. ఈ మంచు ఒకటి, ఈ పాలధార ఒకటి, అలాగే మనసులో ఉన్న కృష్ణ ప్రేమ ఒకటి. మరి ఈ ప్రవాహంలోంచి మేము ఎక్కడికో వెళ్ళిపోకుండా మేము ఏం చేస్తున్నాం, మీ ఇంటికి వచ్చాం కదా, మీ ఇంటి తలుపు ఏదైతే ఉందో ఆ తలుపుని మేము గట్టిగా పట్టుకున్నాం. లేకపోతే ఈ ప్రవాహాలలో 3 రకాల ప్రవాహాలలో మేము వెళ్ళిపోయే వాళ్ళమే అని గోదాదేవి అంటోందట. అంటే ఏమిటి, ఇక్కడ ఈ మంచు అంటే అది దేనికి ప్రతీక అనేటప్పటికీ మనలో ఉన్న అహంకారము, లేకపోతే మనలో ఉన్న కామము, క్రోధము, వీటన్నిటికీ ప్రతీక. అలాగే కృష్ణ ప్రేమ అంటే భక్తి అన్నది కూడా మనకి ఉంటుంది కదా, అది. ఇక పాలు అంటే గేదెలు అలా పాలు విడిచిపెట్టేస్తున్నాయి, మరి ఆ పాల ప్రవాహం ఏదైతే ఉంది అంటే అంతగా వృధా అయిపోతున్నాయి కాబట్టి అది ఐశ్వర్యంతో ఆవిడ పోలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఐశ్వర్యం అంటే ఎంత ఐశ్వర్యం ఉన్నా, అలాగే మన ఇంద్రియ శక్తి, లోపల ఒక అహంకారం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే బాహ్య రూపంలో మనం ఏ రకంగా అయితే కనిపిస్తూ ఉంటామో వాటికి అలవాటు పడిపోయిన తత్వములు అన్నమాట. కాబట్టి ఇవన్నీ మంచుతో పోలుస్తున్నారు. అయితే ఇవన్నీ ఉన్నా కూడా కొట్టుకుపోకుండా వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నాము అంటే మేము మీ ఇంటి తలుపుని పట్టుకుంటున్నాం. అంటే నువ్వు మహాభక్తురాలవి, అందుకే భాగవతులు లేకపోతే మహాభక్తులు వాళ్ళని పట్టుకుంటే, వాళ్ళ సత్సంగంలో ఉంటే, ఐశ్వర్యంతో ఉన్నా అంటే ఐశ్వర్యంతో ఉండకూడదా,
ఉండొచ్చు. కాకపోతే చాలా సమయాలలో ఐశ్వర్యం వల్ల, ఎక్కువగా ఐశ్వర్యం ఉండడం వల్ల అహంకారం వచ్చేస్తూ ఉంటుంది కదా, అందుకని పోలుస్తున్నారనమాట. కాబట్టి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, లేకపోతే ఎంత నేను నాది అనే భావన ఇవన్నీ ఉన్నా, అలాగే పక్కన మనందరికీ భక్తి అన్నది కూడా ఉంటూ ఉంటుంది. వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా వీటిని చూసుకుంటూ మనం ఒక మార్గంలోకి వెళ్ళాలి అంటే గనక ఏ ప్రవాహంలోనూ కొట్టుకొని అలా వెళ్ళిపోకుండా భాగవతుల్ని పట్టుకోవాలి, సత్సంగం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మంచి ఆలోచనలు మరింత బలంగా ఉంటాయి. మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా అహంకారం ఉండదు. అలాగే మనం బాహ్య ప్రపంచంలో ఏ కోరికలతో అయితే తిరుగుతూ ఉంటామో వాటిలో మరీ పడిపోకుండా మనల్ని ఆపుతూ ఉంటారు. ఎవరు అంటే భక్తులు. అందుకే నువ్వు మహాభక్తురాలివి కాబట్టి నీ తలుపు మేము పట్టుకుని ఉన్నాం, అంటే నీ ఇంటి తలుపు మేము పట్టుకుని ఉన్నాం అని ఎంతో చక్కగా ఈ ఉపమానంతో భాగవతులు అన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని, ఇక్కడ వాళ్ళకి ఉన్న శక్తి ఎటువంటిది అని ఇక్కడ గోదాదేవి చెప్తోంది. అలాంటి భక్తురాలివి నువ్వు, కృష్ణుడికి నువ్వంటే చాలా ఇష్టం, నీకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కాబట్టి నువ్విలా పడుకుంటే ఎలా, లే మాతో రా అని అంటోంది. ఇక్కడతో ఆగలేదు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తోంది. ఈ గోపికకు రాముడు అంటే చాలా ఇష్టమట. అయితే నీకు ఇష్టం కదా రాముడు, శ్రీరామచంద్రుడు ఏ రకంగా అయితే జితక్రోధ అని అంటారు కదా, ఆయనకి ఎన్నో గుణాలు, ముఖ్యంగా 16 గుణాల గురించి చెప్తూ ఉంటారు. అందులో జితక్రోధ ఒకటి. అంటే రాముడు, నీ రాముడు ఏ రకంగా అయితే కోపం తెచ్చిపెట్టుకుంటాడు. కోపం తెచ్చిపెట్టుకోవడం అంటే అది ఆయన వల్ల సాధ్యమైంది, మన వల్ల కాదు. మనకి ఎప్పుడు పడితే అప్పుడే కోపం వస్తూ ఉంటుంది, అది మనం విడిచిపెట్టే ప్రయత్నం కూడా చెయ్యం. కానీ రాముడు అలా కాదు, అవసరమైతే కోపం తెచ్చిపెట్టుకుంటారట, ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తారు, వెంటనే దాన్ని క్రోధంగా మార్చుకోరు. అందుకే జితక్రోధ, క్రోధాన్ని అదుపులో పెట్టుకున్నవారు రామచంద్రమూర్తి. అలాంటి రాముడికి కోపం ఎప్పుడొచ్చిందో తెలుసా? ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నప్పుడు రావణాసురుడిని కూడా చాలాసార్లు యుద్ధం చెయ్యవద్దు, సీతను ఇస్తే తీసుకుని వెళ్ళిపోతానని రాముడు చెప్తారు, కానీ రావణాసురుడు వినడు కదా. అయితే ఇక్కడ ఈ ఉదాహరణలతో గోదాదేవి ఏం చెప్తోంది, ఏ రకంగా తల్లి నీకు ఇష్టమైన రాముడు కోపాన్ని తెచ్చి పెట్టుకుంటాడో అప్పుడప్పుడే రాముడికి కోపం వస్తుంది. ఎప్పుడు అని ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఆంజనేయ స్వామి యుద్ధంలోని ఆయన పైన పూర్తిగా బాణాలు వేసేస్తూ ఉంటాయి. ఆయనైతే చిరంజీవిగా, ఆయన తలుచుకుంటే ఎవరినైనా చంపేస్తాడు. కానీ అటువంటి సమయంలో యుద్ధం చేస్తున్నప్పుడు అలా ఆంజనేయ స్వామికి బాణాలు తగిలాయి అంటే కోపం వచ్చిందట. అలాగే లక్ష్మణుడు మూర్ఛపోయాడు అంటే విపరీతమైన కోపం వచ్చింది. కాబట్టి రాముడు, శ్రీ మహావిష్ణువు, భగవంతుడికి ఎప్పుడు కోపం వస్తుంది? భాగవతులు, తనని నమ్ముకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలిగితే కోపం వస్తుంది. అటువంటి స్థాయి ఉంటుంది భక్తులకు. కాబట్టి అలాంటి భాగవతుల్లో ఒకరివి నువ్వు, అలాంటి మహాభక్తురాలివి. కాబట్టి నిన్ను ఆశ్రయించి ఉన్నాము, నువ్వు కూడా మాతో రావాలి. నువ్వు వస్తే మా మార్గంలో మనమందరం కలిసి తరించిపోదాం, కృష్ణుని మనం సేవిద్దాం అని గోదాదేవి చెప్తున్నారు. ఇక్కడితో ఆపకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఇక్కడ అంటే రాముని యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామిని ఇంకొక విధంగా భాగవతులు లేకపోతే భక్తులతో పోలుస్తున్నారు. మన శరీరమే ఒక లంకానగరం లాంటిదట, అంటే పోలిక పోలిస్తే. ఈ రావణాసురుడు అన్నవాడు ఉంటాడు. అయితే ఎవడు ఈ రావణాసురుడు అంటే మన ఇంద్రియ శక్తి. ఇంద్రియాలతోనే కదా మనం తప్పులు కూడా చేస్తూ ఉంటాం. చూడకూడనిది చూడటము, వినకూడనిది వినటము, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉండటం, ఇలాంటి పనులన్నీ చేస్తాం. కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపితే 10 తలల రావణాసురుడు. అంటే మనలోనే అసురీ భావాలు ఉంటాయి, ఎక్కడి నుంచో బయట నుంచి రావు, అంతే కదా. అహంకారం వచ్చినా, క్రోధం వచ్చినా, కామము, మోహము, ఇవన్నీ కూడా మనలోంచి వస్తాయి, లోపల నుంచి వచ్చేవే. కాబట్టి ఈ ఇంద్రియ శక్తి ఏదైతే ఉంటుందో ఇది రావణాసురుడు లాంటిది. అంటే సరిగ్గా ఉపయోగించుకుంటే అది వేరే విషయం, కానీ ఎక్కువగా కూడా బాహ్య ప్రపంచంలో కనిపించిన ఆకర్షణీయమైన విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ఇంద్రియాలు. కాబట్టి ఇవి రాక్షస అంటే అసురీ గుణాలని కూడా బయటికి తెస్తూ ఉంటాయి. అలా ఈ రాక్షసుడితో పోల్చారు. అయితే ఇప్పుడు ఈ రాక్షసుడిని అంతం చెయ్యాలి అంటే ఇంద్రియాలను మనం మన అదుపులో పెట్టుకోవాలి అంటే మళ్ళీ మన వల్ల అవుతుందా? కాదు. అప్పుడు శ్రీరామచంద్రుడు రావాలి. ఏ రకంగా అయితే రావణాసురుడిని చంపాడు.
సరే ఇదంతా బాగుంది. మరి సీతమ్మ ఎవరు అంటే మన భక్తి ప్రవృత్తి. మన అందరిలోనూ భక్తి ఉంటుంది. కానీ ఆ భక్తి అన్నది దాన్ని ఏ రకంగా చూడాలి? భక్తి అంటే కేవలం నా ఇంట్లో ఉన్న పూజా మందిరంలోనో ఒక పుణ్యక్షేత్రంలో స్వయంభుగా వెలిసిన స్వామివారి దగ్గరే భక్తి ఉంటే ఎలా? స్వామి అంతటా ఉంటాడు, ప్రతి పదార్థంలో ఉన్నాడు, ప్రతి జీవుల్లో ఉన్నాడు. అందరిలో ఉన్న పరమాత్మ, నాలో ఉన్న పరమాత్మ ఒక్కరే అనే ఆలోచనతో కదా ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే భగవంతుడిని అంతటా చూస్తాం. కానీ అంతటి జ్ఞానం కావాలి కదా. కాబట్టి భక్తి ఏర్పడడం అంటే కేవలం నామాలు చదువుకుని, స్తోత్రాలు చదువుకుని భగవంతుడిని మెప్పించే రకంగా మన మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి మనం చేసే సాధన కాదు. భగవంతుడిని అంతటా గుర్తించగలగాలి. ఇంత ఉంటుంది. మరి ఇటువంటి భక్తి అన్నది రావాలి అంటే ఆ భక్తి అన్నది ఉంటుంది. అది కూడా బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. అది సీతమ్మ తల్లి. ఈ సీతమ్మ తల్లిని అంటే ఈ భక్తి ప్రవృత్తిని ఎవరు తీసేసుకుంటూ ఉంటారు? ఎవరు మాయ చేసేసి అంటే దాచేస్తూ ఉంటారు, కనబడనివ్వకుండా చేస్తారు. అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోతే, ఇంద్రియ శక్తి అని మనం చెప్పుకున్నాం కదా. మనలో ఉన్న భక్తి ఏదైతే ఉందో అది లోపల ఎక్కడో దాక్కుంటుంది, అది బయటికి రాదు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ ఇంద్రియ లౌల్యం వెనక మనం తిరుగుతూ ఉంటాము, రావణాసురుడి యొక్క అధికారం ఎక్కువగా ఉంటుందో సీతమ్మని అలాగే తెలియకుండా దాచిపెట్టడం. ఇప్పుడు రాముడు వచ్చి రావణాసురుడిని అంతం చెయ్యాలి. మరి ఇక్కడ ఏం జరిగింది? ఆంజనేయ స్వామి అంటే ఆయన భాగవతుడు, ఆయన మహాభక్తుడు. ఆయన వెళ్ళి రామకథ చెప్పి, ఆయన రాముడు బదులుగా వెళ్ళి రాముడు ఇక్కడ ఉన్నాడని చెప్పి సీతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి సీతను బయటికి వచ్చేటట్టుగా, సీత ఎక్కడుందో తెలిసేటట్టుగా హనుమంతుడు కదా మధ్యలో ఉన్నాడు. అలా భాగవతులు అన్నవాళ్ళు భగవత్ ప్రయాణం చేయడానికి మనకి సహాయం చేస్తారు. ఆ మార్గంలో వెళ్ళాలి అని భాగవతులే మనకి చెప్తారు. అటువంటి భాగవతులతో ఆంజనేయ స్వామిని అలా పోల్చి, ఆంజనేయ స్వామి లేకపోతే భక్తి ప్రవృత్తి అన్నది ఏ రకంగా అయితే బయటికి రాదో భాగవతుల వల్ల వస్తుంది. అంటే అందరిలోనే భక్తి ఉంది. ఆ భక్తి ప్రవృత్తి పూర్తిగా బయటికి రావాలి. కృష్ణుణ్ణి మనం అందరం సేవించాలి అంటే నీలాంటి భాగవతులు, నీలాంటి భక్తులు మాతో ఉండాలిగా. కాబట్టి లేచి మాతో రా. అందరూ భక్తులే, కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టమన్నమాట. అందరూ ఉండాలి, అందరూ కలిసి భగవంతుణ్ణి సేవించాలి, పూజించాలి అన్నది ఇక్కడ గోదాదేవి యొక్క ఆలోచన. అందుకే ఇన్ని చక్కని విషయాలు చెప్తూ ఆవిడ నువ్వు తొందరగా లేస్తే మాతో పాటు వస్తే మనం ఈ వ్రతం చేద్దాం అనేటట్టుగా చెప్తారు. ఇది మనకి ఈ 12వ పాసురంలో ఉంటుంది. ఇలా మనకి అంటే ఒక్కొక్క పాసురంలో చిన్న విషయమైనా అందులోపల దాగి ఉన్న భావము చాలా ఎక్కువగా ఉంటుంది. వాటన్నిటినీ మనం తెలుసుకుని ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా మనం కూడా భగవత్ సేవ అన్నది గోదాదేవి ఎంత తన్మయత్వంతో ఎంత ఆనందంగా చేసుకుందో అలా మనం కూడా చేయగలుగుతాం. మిగతా పాసురాలు మనం తర్వాత చెప్పుకుందాం. నమస్తే.